పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఈ పార్టీలకు సంబంధించిన మార్పులు మన కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి ఒక 2-3 నెలలు బాగా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చాయి. ఒక్కొక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి చాలామంది కీలక నేతలు, డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి వాళ్ళు, కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళందరూ కూడా పార్టీని వదిలి వెళ్ళి టీడీపీలోనో జనసేనలోనో చేరటం మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీలకు సంబంధించిన వలసలో కంటిన్యూ అవుతూ ఉన్నాయి. మున్సిపాలిటీలకు సంబంధించి, ఎమ్మెల్సీలకు సంబంధించి ఇలాంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి వైసీపీకి నేతలు వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపేమో వాళ్ళు మళ్ళీ బ్యాక్ వస్తున్నారు, మళ్ళీ పార్టీని యాక్టివ్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటే, మరోవైపు ఈ దెబ్బ మాత్రం తగులుతుంది, ఒక్కొక్కరాయి ఊడిపోతూ ఉంది. ఏం చెప్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పార్టీలోకి వలసలు వెళ్ళడం, కూటమిలో ఉన్నటువంటి జనసేనకు కావచ్చు, బీజేపీకి కావచ్చు, సింహభావం తెలుగుదేశం పార్టీకి వెళ్ళడాన్ని 2 కోణాల చూడాలి. ఒకటి, వెళ్ళడం ద్వారా వైసీపీకి వచ్చే నష్టం ఏంటి, ఈ వెళుతున్న రాజకీయ పరిణామాల్లో వైసీపీ నేర్చుకోవాల్సిందేంటి, 2 ఉంటాయి. మొట్టమొదటి అంశం నేర్చుకోవాల్సిందేంటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళుతున్న పేర్లు చూసినప్పుడు మనకు 90% వైసీపీ స్వయంకృతాపరాధం అని తప్పదు. వైసీపీ స్వయంకృతాపరాధం అంటే అర్థంటి, వివిధ తరగతుల ప్రజలని, వివిధ రకాల కొత్త వాళ్ళని ప్రోత్సహించే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రయోగం చేశారు. రకరకాల కొత్త వాళ్ళని, సెక్షన్స్ వారిని, వేకర్ సెక్షన్ తీసుకొచ్చారు. ఆ క్రమంలో ప్రయోగాలు చేసినారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రయోగమైనా సక్సెస్ అవుతుంది, అధికారం ఉంది కాబట్టి ఉంటారు అక్కడ. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఈ ప్రయోగాలు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా తెలుసు. మెజారిటీ శాసన మండలి సభ్యులు, మెజారిటీ ప్రయోగాలు, పెద్ద పదవుల్లో వచ్చిన వాళ్ళు వైసీపీకి విఫలంగా మారినాయి. అదే సందర్భంలో గొప్ప మంచి ఫలితాలను కూడా వైసీపీ సాధించింది. 2 ఉన్నాయి. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళకి ఇచ్చేయడం, అంటే మాకు అధికారం ఉంది కదా ఎవరినన్నా ఇచ్చేయడం, దానికి ప్రయోగం పేరు పెట్టడం. మైనారిటీస్ గాను, బడుగు బలహీన వర్గాలను, మైనారిటీస్ బడుగు బలహీన వర్గాలకి ప్రోత్సహించడం అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ ఎవరిని ప్రోత్సహించారు, దాంట్లో కూడా మెరుగైన వాళ్ళని, పార్టీకి ప్రజల పట్ల లాయల్టీ ఉన్న వాళ్ళని ప్రోత్సహిస్తే అది పార్టీకి అసెప్ట్ అవుతుంది. పార్టీకి ఆ సెక్షన్స్ అసెస్ట్ అవుతాయి. రేపు కష్టకాలంలో పార్టీకి వెనుదనంగా నిలబడతారు. ఇలాంటి స్క్రూటినీ లేకుండా ఎలా పడితే అలా ఇచ్చేస్తే, మా ఇష్టం, మాకు అధికారం ఉంది ఇచ్చేస్తే వాళ్ళు సరైన టైంలో వెళ్ళిపోతున్నారు. అంటే మీరు అధికారం కోసం వచ్చిన వాళ్ళు అధికారం కోసం పోతారు. ఎవరైతే అధికారం ఉంది కాబట్టి మీతో కలిశారో, రేపు అధికారం పోతే ఇంకొకసారి అధికారం చోట పోతారు. అంతకు మించిన లాజిక్ ఇది లేదు. కాబట్టి వైసీపీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఇచ్చిన వాళ్ళలో ఇట్లా ఎలా ఇచ్చినాము, ఎలా పడితే అలా ఇచ్చేస్తే ఇట్లా పోతారు, కష్టకాలం వెళ్ళిపోతారు. నిజమైన కార్యకర్తలకు ఆ సెక్షన్ లోనే బీసీలు కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, ఎవరినైనా ప్రోత్సహించాలి కూడా. కానీ వితిన్ ద పార్టీలో ఉండి నిజంగా పార్టీతో కష్టాల్లో ఉన్న వాళ్ళని కానీ ఇస్తే వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు, పార్టీకి ఉపయోగపడాలి. అలా కాకుండా మాకు అధికారం ఉంది కదని బుద్ధి పుట్టిన ప్రయోగాలని చేస్తే వాళ్ళు బుద్ధి పుట్టినప్పుడు వెళ్ళిపోతారు. ఇది వైసీపీ. అదే సమయంలో వైసీపీ ప్రయోగాలు సక్సెస్ కూడా అయినాయి. ఉదాహరణకు బడుగు బలహీన వర్గాలు ప్రోత్సహించే పేరుతో ఒక ర్యాండమ్ గా తీసుకున్నప్పుడు, మా కుప్పంలో అశ్విని అని ఒక ఎంపీపీ, చిన్న అమ్మాయి, చదువుకుంటున్నాను, ఇస్తే కుప్పంలో నిలబడతాం కదా ఈ రోజు కూడా పార్టీ తరఫున, మహిళలను ప్రోత్సహించే క్రమంలో. కాబట్టి ఇట్లాంటి వాళ్ళను నిలబెడితే, ఉదాహరణ తిరుపతిలో మేయర్ డాక్టర్ శిరీష, డాక్టరు, పాలిటిక్స్ లో లేదు, కొత్త ప్రయోగం చేశారు. ఇంత కష్టకాలంలో కూడా ఎవరూరో వెళ్ళిపోతా అంటే పార్టీ ఉంటా ఉంది కదా. ఇట్లా కార్పొరేటర్లు చాలా మంది ఉన్నారు తిరుపతిలో. అట్లా ప్రోత్సహించాలి, బట్ వాళ్ళ క్యారెక్టర్ ని అసెస్ చేసుకుని ప్రోత్సహిస్తే వాళ్ళు అసెప్ట్ అవుతారు, రాజకీయాలకు మంచిది. అలా కాకుండా అధికారం ఉందనే ప్రయోగాలు చేస్తే పోతారు. ఇది పార్టీ వస్తుంది. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటున్నారంటే వైసీపీ నుంచి వలస వెళ్ళిపోతున్నారు, ఇంకా ఆ పార్టీ పని అయిపోయింది. ఇది శుద్ధ తప్పు. ఎందుకంటే 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి ఏకపక్షంగా వెళ్ళిపోయిన రోజుల్లోనే జగన్ భయపడలేదు. భయపడకపోగా 23 మంది పోయినారు. వచ్చే ఎన్నికల్లో 1-2 గెలిచినట్టు అందరూ పోయినారు. దాన్ని చేర్చుకుని తెలుగుదేశం పార్టీ అదనంగా నష్టం చేసింది తప్ప లాభపడలేదు. కాబట్టి వైసీపీ నుంచి పార్టీ నుంచి వెళ్ళిపోవడం ద్వారా వైసీపీకి ఎలాంటి నష్టం జరగదు. పైపించి కొన్ని సందర్భాల్లో లాభం జరిగినా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు పోతే పార్టీకి మంచిది కదా. కొంతమంది అంటే ఉండకుండా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతే మంచి దీపేస్తాను, జగన్ ఎట్లా పంపించలేదు, వాళ్ళని వెళ్ళిపోతే పార్టీకి లాభం అనే బ్యాచ్ కూడా ఉంటుంది. అంటే వైసీపీ నుంచి పార్టీ నుంచి వెళ్ళిపోతే, ఎందుకంటే 2 కారణాలు. వెళ్ళిపోతున్న వాళ్ళు నిజాయితీ ఉంటారు. ప్రజలు ఎప్పుడు పార్టీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు చూస్తారు అంటే, కొంతమంది పార్టీ నిలిచేప్పుడు ప్రజలు కూడా బాధపడతారు. ఉదాహరణకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి పార్టీ నుంచి వెళ్ళిపోయారు. అదేవిధంగా పల్నాడు నుంచి కృష్ణదేవరాయలు గారు వెళ్ళిపోయారు. ఇట్లా కొంతమంది వెళ్ళిపోయినప్పుడు పార్టీ శ్రేణులు కూడా బాధపడ్డాయి, అలాంటి వాళ్ళు పోగొట్టుకోకూడదు అనేసి. అట్లా వెళితే
అది నష్టం పార్టీకి. అట్ట కాకుండా ఈడ అధికారం ఉన్నన్ని రోజులు ఈడ కూర్చొని అధికారం పోయిన వెంటనే ఇంకోసం అధికారం ఇప్పుడు డిప్యూటీ శాసన మండలి చైర్పర్సన్ ఉన్నారు. వారి ఇష్టం, వాళ్ళు రాజకీయాలు వెళ్ళొచ్చు. ఇప్పుడు దేశం అంతా ఏం చర్చ జరుగుతుంది, వక్ఫ్ బోర్డు సవరణలో బీజేపీకి వ్యతిరేక గాలిస్తాను. ఇప్పుడు ఆమె పోయింది. ఎందుకు పోయింది? వక్ఫ్ బోర్డు సవరణ పోయింది. ఎందుకు పోయింది మనకు అర్థం కాదు. ప్యూర్లీ పాలిటిక్స్ అర్థం అవుతుంది. పవర్ పాలిటిక్స్ తప్ప ఏమైనా ఉంది అందులో. నేను పోవద్దను, మైనారిటీస్ లో బీజేపీ పోకూడదని, వక్ఫ్ బోర్డు కరెక్ట్ తప్పు వాటి జోలికి వెళ్ళట్లేదు. కానీ చెప్పొచ్చు ఇప్పుడు ఆమె వక్ఫ్ బోర్డు సవరణ చేయడం ద్వారా, మైనారిటీకి సంబంధించిన వ్యక్తి కదా, బోర్డు సవరణ చేయడం ద్వారా మా మైనారిటీస్ కి బీజేపీ ఈ రకంగా లాభము, అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వ్యతిరేకించినాడు కాబట్టి వెళ్ళానంటే అబ్సల్యూట్లీ ఆమెను అభినందించవచ్చు. అదేం కనపట్ల మనకు. అధికారం ఉంది కాబట్టి వాళ్ళు తెలిపినాడు. ఏముంటుంది ఇట్లా ఇట్లాంటి పోవడం వల్ల వైసీపీకి నష్టం ఏంటి? పైపించి లాభం. కొత్త తరగతి వస్తారు. కాబట్టి పోయిన వాళ్ళను జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారను, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న రాజకీయ నిర్ణయాలతో విభేదించిపోతే అది రియాలిటీ అయినప్పుడు ఖచ్చితంగా వైసీపీ అది చెక్ అవుతుంది. కానీ ఇప్పుడు పోతున్న వాళ్ళు 99% అవకాశవాదంతో పోతున్న వాళ్ళే. కానీ అవకాశవాదంతో చేరిన వాళ్ళు అవకాశంతో పోతే వైసీపీకి లాభం తప్ప నష్టం లేదు. చేర్చుకునే వాళ్ళకి నష్టం, వీళ్ళందరినీ చేర్చుకోవడం వల్ల. కాబట్టి వైసీపీకి ఫిరాయింపుల ద్వారా ఎలాంటి, ఇప్పటివరకు జరిగిన ఫిరాయింపులు పార్టీ జరిగిన వాళ్ళ వల్ల వైసీపీకి ఎలాంటి నష్టం లేదు. కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్లో వైసీపీ నేర్చుకోవాల్సింది, ఎలాంటి వాళ్ళని చేర్చుకుంటున్నాం అధికారంలో ఉన్నప్పుడు, ఎలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం అనేది మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. అంటే సార్ ఇప్పుడు కూటమిలోకి వెళ్తున్నారు, చాలామంది వెళ్ళారు, వెళ్తున్నారు. వెళ్ళిన వాళ్ళే ఎందుకు వెళ్ళామని చెప్పేసి బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. చాలామంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా జనసేనలోనో టీడీపీలోకి వెళ్ళి ఇప్పుడు ఏడాది అయిపోతుంది. ఏడాది అయిపోయింది ఒక విధంగా చెప్పాలంటే. ఏడాది అయిపోయినా కూడా వాళ్ళకి సంబంధించిన ప్రస్తావనకు సంబంధించి, వాళ్ళకి సంబంధించిన కేడర్కి సంబంధించి వాళ్ళు భరోసా ఇవ్వలేని పరిస్థితి, వాళ్ళకి సంబంధించిన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో వాళ్ళకే అర్థం కాని సిచ్యువేషన్. కనీసం వైసీపీలో ఉంటే ఈ 4 ఏళ్ళు పార్టీని పునర్నిర్మించుకోవచ్చు, ఈ 4 ఏళ్ళు నియోజకవర్గం సంబంధించి కార్యకర్తలతో ఉండొచ్చు, మళ్ళీ పోటీ చేస్తాం, మళ్ళీ టికెట్ వస్తుందని చెప్పేసి ఒక ధీమా ఉంటుంది. కానీ ఇతర పార్టీలోకి వెళ్తే అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని చెప్పేసి కొత్తగా వీళ్ళకి టికెట్లు ఇచ్చే పరిస్థితులు ఉండవు కదా. ఇప్పుడు దూరపు కొండలు నునుపు అనే ఒక సామెత ఉంది. అది పోతే కానీ తెలియదు ఎంత నునుపు అనేది. కాబట్టి వైసీపీ నుంచి తెలుగుదేశం పోయినా, తెలుగుదేశం నుంచి ఇంకొక పార్టీకి పోయినా వాళ్ళ భవిష్యత్తు ఎట్లే ఉంటుంది. వాళ్ళు స్వతహాగా సమర్థవంతమైన నాయకులుగా, ప్రజానాయకులుగా ఉండి వెళ్ళడానికి రీజనబుల్ కారణాలు ఉండి వెళితే వాళ్ళకి ఎక్కడ పోయినా గౌరవం. అంటే వాళ్ళు నిజమైన ప్రజానాయకులు ఉండడం, పోవడానికి వాళ్ళ కారణం కాకుండా పార్టీ తప్పులు కారణంగా వెళ్ళాలి. ప్లస్ ఆపక్కోలు మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. ఈ 2 జరిగితే తప్ప మిగతా ఇప్పుడు వైసీపీ నుంచి పోయిందో 99.9% మంది వాళ్ళు సొంత కారణాలతో పోతున్నారు. సొంత కారణాలు పోతే ఏమవుతున్నా అశోక్ గారు, ఆడికి పోయిన తర్వాత పోయేంత వరకు అందంగా అనిపిస్తుంది. ఎందుకు చెప్పిన దూరపు కొండలు నులుపులాగా ఉంటాయని. తెలుగుదేశానికైనా ముఖ్యంగా అధికార పార్టీకి పోయే వాళ్ళకి పోయిన తర్వాత అర్థం అవుతున్నాడు ఏంటంటే, పోయే వరకు అర్థం కాదు, అంతా చాలా అందంగా కనిపిస్తుంది. చాలా మంది అంటుంటారు అధికార పార్టీ వాళ్ళు నన్ను పిలిచారు అయినా నేను పోలేదు, పార్టీతోనే ఉన్నాను అని బీరాలు బలకుతూ ఉంటారు. వీళ్ళందరూ ఒకసారి పోయేస్తే మంచిది. పోయేస్తే వాళ్ళకి అర్థం అవుతుంది, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. అడిగి పోతే కానీ ఆ సీన్ అర్థం కాదు. ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రొఫెషనల్ గా పెద్ద పార్టీ, కేడర్ పార్టీ, వాళ్ళే అవకాశాల కోసం ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడు ఇంకో 2 అదనంగా పార్టీలు తయారయ్యి వీళ్ళందరినీ అడ్జస్ట్ చేయలేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఆడికి పోయి వీళ్ళేం చేస్తారు. కాబట్టి ఆ పొలిటికల్ పార్టీ వైసీపీ లాగా బండ పార్టీలు కాదు, ప్రొఫెషనల్ గా ఉంటాయి, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కాబట్టి ఆడికి పోతే పోయే ముందు వరకు ఆడికి పోతే బాగుంటుంది అన్నట్టుగా ఉంటుంది వాతావరణం. ఆడికి పోయిన తర్వాత అసలు ఇచ్చిన అర్థం. కాబట్టి ఇప్పుడు వైసీపీ నుంచి వీళ్ళంత ఎక్కువ మంది ఇప్పుడు వెళ్తే మిగతా వాళ్ళకి మంచిది, ఎందుకంటే వాళ్ళ అనుభవం చూస్తూ ఉంటారు. దాదాపు 90% వైసీపీ వాళ్ళకి అర్థమైపోయింది. అంతకుముందు పొలోమని పోతాం అనుకున్నారు, పోయిన వాళ్ళ పరిస్థితులు చూస్తున్నారు కదా. పోయిన వాళ్ళ పరిస్థితి ఎట్టుంటే మా పరిస్థితి ఏంద్రా అనే భయం ఇప్పుడు స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు విధిలేని పరిస్థితిలో పోయేవాళ్ళు తప్ప ఇప్పుడు పోయేవాళ్ళు ఆగిపోయినారు. ఇంకేదైనా ఉంటే జగన్ గారు డోర్లు ఓపెన్ చేస్తే వచ్చేవాళ్ళు, తెలుగుదేశం నుంచి రాకపోవచ్చు కానీ చాలా పార్టీల నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నుంచి డోర్ నుంచి వెళ్ళిపోవడం వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏంటంటే పోయిన వాళ్ళు నష్టపోతారు. రీజనబుల్ కారణాలతో పార్టీ తప్పు చేసి అక్కడి నుంచి గౌరవప్రదమైన ఆహ్వానం అందిన 1 or 2% మాత్రమే గౌరవాన్ని పొందుతారు. అదర్ దెన్ మీరందరూ మూల్యాన్ని చెల్లించుకుంటారు. 2కి 2 చావడ, ఆడబోయి నాశనం అయిపోతారు. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఉండేది బాగొట్టుకుంటారు, మళ్ళీ అటు తిరిగి వస్తే గౌరవం ఉండదు. 2 జగన్మోహన్ రెడ్డి గారు పోయిన వాళ్ళు పిలిచే సమాచారం కూడా కాదు. ఆయనకి అటు పోయిన వాళ్ళు మళ్ళీ రండి అనే టైప్, పోతే పోనే అంటాడు ఆయన, పోతే పోనే అంటారు, పోయిన వాళ్ళు మళ్ళీ రానిడు. కాబట్టి
ఇలా పోయి ఏడ సీనియారిటీ పోతుంది ఫస్ట్ ఏడంటే సీనియారిటీ ఉంటుంది కదా, 4 ఏళ్ళు 10 ఏళ్ళు ఆడిపోతే ఫ్రెష్, మళ్ళీ ఆయన తిరిగి వచ్చాడంటే మళ్ళీ ఫ్రెష్. కాబట్టి ఇంకేముంటుంది, ఉన్న సీనియారిటీ పోగొట్టుకోవడం, ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవడం తప్ప ఇంకోటి కాదు. సహజంగా ఉంటాయి, ఎందుకంటే బెల్లం ఉన్న చోట చీమలు పోతాయి. బెల్లం అనేది అధికారం, చోట పోతారు, దాంట్లో సహజంగా జరిగే పరిణామాలు తప్ప ఇంకోటి కాదు. ఓకే ఓకే.